పంచాయతీరాజ్ ఎన్నికల్లో పార్టీ పరంగా 42% కాదు చట్ట ప్రకారం పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ యువజన సంఘం అధ్యక్షుడు నీల వెంకటేష్ అధ్యక్షతన 14 బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ఆర్ కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ పంచాయతీరాజ్ ఎన్నికలలో బీసీలకు పార్టీ పరంగా 42% కోటా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో పార్టీ పరంగా 42% ఇస్తే బీసీలకు న్యాయం జరగదని అన్నారు. ఇతర పార్టీల వారు కూడా అంగీకరిస్తే అప్పుడు న్యాయం జరుగుతుందన్నారు. లేకపోతే అగ్రకులాలకిస్తే డబ్బుతో పోటీ పడలేరని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఎలాంటి వివాదాలకు తావు లేకుండా అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లు 42%కు పెంచుతూ బిల్లు పెట్టి చట్టం చేయాలన్నారు. అప్పుడు అన్ని పార్టీలు కూడా బీసీలకు ఇస్తాయని, తద్వారా తప్పనిసరిగా బీసీలు గెలుస్తారన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 18న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనలు చేపట్టనున్నట్లు ఆర్ కృష్ణయ్య తెలిపారు. అన్నా కానీ అలా చేయరి జరిగితే కనిపిస్తారు అన్నా జర పక్క జరగండి అన్నా. ఎస్సీ వర్గీకరణ కోసం దాదాపు 3-4 దశాబ్దాల పోరాటంలో ఎందరో మహాను మా మాదిగ బిడ్డలు, ఎందరో అమరులైనటువంటి వాళ్ళు, ఎందరో జైళ్ల పాలైనటువంటి వాళ్ళు ఈ జాతి కోసం ఆహర్నిశలు కష్టపడి ఎన్నో సర్వం కోల్పోయినటువంటి బిడ్డలకు ఫస్ట్ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మాదిగ జాతి బిడ్డలు అమరులైనటువంటి వారి కుటుంబాలకు పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగానైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రప్రథమంగా అసెంబ్లీలో ఏకైక తీర్మానంగా నేనున్నాను మాదిగల పక్షాన అని చెప్పి మా పక్షాన మాదిగ ఉపకులాల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, దానికి తోడుగా మా ఆత్మీయ ఆశాజ్యోతి బడుగు బలైన వర్గాల మా అన్న మా పెద్దన్న మరి దామోదరు రాజనరసన్న గారు, అట్లాగే ఈ యొక్క కమిటీ ఉత్తమ కుమార్ రెడ్డి గారు, వీరి యొక్క సమాలోచన మేరకే ఈ రాష్ట్రంలో ఏబిసి అనేటువంటి ఫలాలను ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకొచ్చారు. అట్లాగే ఈ ఎస్సీ వర్గీకరణ చేస్తున్నటువంటి క్రమంలోనే ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ అయ్యేంత వరకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వరకు ఎలాంటి ఉద్యోగం నియామకాలను చేపట్టమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు. మాదిగ సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మాదిగ ఉపకులాల సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మాదిగ అట్టడుగు కులాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈ రాష్ట్రంలో 3 వర్గాలుగా విభజించితే ఎవరికి ఎలాంటి లాస్ లేదు కానీ, ఎలాంటి నష్టం లేదు కానీ, ఒక్కరికో ఇద్దరికో కడుపు మంట. ఆ మంట కూడా నా పేరు రాలేదనో, నేను నా ఊర్లలో నన్ను డామేజ్ చేస్తున్నానో,
ఇంకేదో రకంగా కొత్త ఫీల్ అవుతున్నారు తప్ప ఇక్కడ ఎవ్వరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేదు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన 4వ తారీఖు చేయంగానే అనేక జిల్లాలలో అనేక మండలాలలో భారీ ఎత్తున వారి యొక్క పాలాభిషేకాలు అట్లాగే డప్పుల వాయిద్యాలతో అనేక సప్పుళ్లతో బాంబుల సప్పుళ్లతో మరి ఘనంగా ఈ యొక్క ఉత్సవాలను చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక నాయకుడు మాత్రం ఆయన సచ్చిన పీనుగ లెక్క ఆయన ఏదో ఇక్కడ మొత్తం ఇక్కడ పోయినట్టుగా ఫీల్ అవుతా ఉన్నాడు. బ్రదర్స్, మాదిగ బిడ్డలారా, మాదిగ అక్కలారా, చెల్లెల్లారా, ఉపకులారా, ఒకటే మనవి చేస్తా ఉన్నాను. ఏలో ఉన్నటువంటి కులాలు ఈ సమాజానికి 4 సంవత్సరాలు 2000 సంవత్సరం నుంచి 2004 వరకు ఇంప్లిమెంటేషన్ అయితే కూడా వారికి ఒక్క ఉద్యోగం రాలేదే. వారికి ఉద్యోగం రానటువంటి బిడ్డలకు ఏలో ప్రప్రదంగా ఏలను పెట్టడం జరిగింది. ఇవాళ బుడగజుగాల కులాలు అయితేనేమి, డక్కలి కులాలు అయితేనేమి, ఇంకా మాస్టిక్ సంబంధించినటువంటి కులాలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ కులాలను ఏలో పెట్టి మీరు అభివృద్ధి కావాలి, మీరు ఈ సమాజ సంచార జీవులన్నీ కూడా ఈ అభివృద్ధి పందులో ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అట్లాగే ఉత్తమ కుమార్ రెడ్డి గారు, దామోదరన్న గారు తలుచుకొని ఇగో ఇలాంటి బిడ్డలకి ఏలో పెట్టాలని చెప్పి ఫలాలను వాళ్ళని ఏలో పెట్టారు. వాళ్ళకు ఒక 1% ఇచ్చారు. మొత్తం 9% దాదాపు 20-25 కులాలను మొత్తము 18 కులాలను చేర్చారు. ఈ 18 కులాలు కూడా కాస్త కోస్తో డెవలప్ అయినటువంటి కులాలు. వారికి 9% వారి జనాభా నిష్పత్తి ప్రకారంగా వారికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎవ్వరికి కూడా ఎలాంటి తారతమ్యం లేదు. ఇక్కడ ఎవరిని తీసుకొచ్చి ఇళ్ళ పెట్టి అల్లబెట్టలేదు. ఇదంతా కూడా కాంట్రవర్షన్ చేస్తూ మాదిగలను తప్పుదోవ పట్టించేటువంటి మార్గాన్ని ఒక నాయకుడు చేస్తా ఉన్నాడు. దయచేసి చెప్తా ఉన్నాము, మీరు మండల, గ్రామ స్థాయి, జిల్లా స్థాయిలో ఇవాళ రేవంత్ రెడ్డి ఫోటోను దండలేసి ఊరేగింపు చేసి డప్పు శబ్దాలతో ఊరేగించవలసిన అవసరం ఉంటది. అది అతి తొందరలో, రేపు లేదు ఎల్లుండి మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాల నాయకులను పిలిపించి 1000 మందితో ఒక బహిరంగ సభ పెట్టి మొత్తం జిల్లాలకు మీ బిడ్డలుగా మేము వస్తా ఉన్నాం. మీరందరూ కూడా ఎక్కడ కూడా ఏ మాత్రం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం 30-40 సంవత్సరాల శ్రమతో కూడుకున్నటువంటి ఫలాలను అందించినప్పుడు మనము ఏ చిన్న ఫలం అందిస్తే కూడా మనం అనేక రకాలుగా గంతులేస్తాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారము బీసీ రిజర్వేషన్లను 42%కు పెంచుతామని ప్రకటించారు. డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు పార్టీ పరంగా ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తున్నాడు. మాకు పార్టీ పరంగా బిచ్చం వద్దు, అసెంబ్లీలో చట్టం రాజ్యాంగబద్ధంగా మాకు హక్కుగా కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ పార్టీ అదే ప్లేస్ ఎందుకు ఇస్తుంది, మేము ఇస్తాం పార్టీ 2 కానీ వేరే ప్లేస్ ఇస్తామంటారు. దీంతో బీసీలు గ్రామాలలో సర్పంచ్ రాజకీయాలని ఒక్కొక్కరు 5 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, ₹1 ఖర్చు పెట్టుకుంటారు. అంటే ₹1 సర్పంచ్కు, ఎంపీటీసీ, జడ్పీటీసీకే ఖర్చు అవుతున్నా బీసీలకు తీరని అన్యాయం జరుగుతుంది. కొన్ని లక్షల మందికి నాయకత్వం కోల్పోయే ప్రమాదం ఉంది. మీకేమి ఇబ్బంది ఉంది? అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్ట ప్రకారం నువ్వు సుప్రీంకోర్టు తీర్పు సాకుగా చూపుతున్నారు మీరు. సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పింది? 50 అన్నది కదా. మరి